విను, జాగ్రత్తగా విను. మీకు హాస్టల్స్ అన్నా పాత బిల్డింగ్స్ అన్నా భయం లేకపోవచ్చు, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఏ సిటీలో అయినా ఏ హాస్టల్లో అయినా చీకటి పడ్డాక మనతో పాటు మనకు తెలియని ఇంకొకటి ఆ రూమ్లో ఉంటుంది. విజయవాడలో ఆ పాత హాస్టల్లో నాకు జరిగిందంటే మీకు చెప్తాను. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. ఆ హాస్టల్ పేరు చెప్పను, కానీ అది విజయవాడ బస్ స్టాండ్ దగ్గర కొంచెం లోపలికి ఉండేది. మా రూమ్ 403. నేను నా ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ రూమ్లో ఉంటున్నాను. నా పక్క రూమ్ 404. మధ్యలో ఒక స్టోర్ రూమ్ లాంటిది ఉండేది. ఒక చిన్న గదిది కారిడార్ చివరిలో ఉండేది. ఎప్పుడు తాళం వేసే ఉండేది. మా హాస్టల్ కొంచెం పాతగా ఉంటుంది, అందువల్ల మా రూమ్ కూడా పాతగానే ఉంటుంది. మా రూమ్ పెద్దదే. మా రూమ్ గుమ్మానికి ఎదురుగా ఒక పెద్ద గోడ ఉంటుంది. ఆ గోడ పైన ఒక పెద్ద బల్బ్ ఉంటుంది. మా రూమ్ లోకి రాగానే ముందు కనిపించేది స్ట్రైట్ గా ఉన్న ఆ బెంచ్. ఆ బెంచ్ వద్ద మేము కూర్చొని చదువుకునే వాళ్ళం. నైట్ టైంలో ఆ బల్బ్ వెలుగుతున్నప్పుడు ఎవరైనా మా గుమ్మం దగ్గరకు వస్తే వాళ్ళ షాడో అనేది మా ఎదురుగా ఉన్న గోడ పైన రిఫ్లెక్ట్ అయ్యేది. ఎగ్జాక్ట్ గా మా బెంచ్ ఉన్న దగ్గరే. మొదట్లో అంతా బానే ఉంది. సరదాగా సినిమాలు చూసుకుంటూ చదువుకుంటూ హ్యాపీగా ఉండేవాళ్ళం. మొదట్లో ఆ పాత హాస్టల్లో ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉండేది, కానీ పోను పోను అలవాటైపోయింది. కానీ ఆ రాత్రి కరెంటు పోయింది. సమయం అప్పుడు 2:30 అవుతుంది. మొత్తం చెమ్మ చీకటి. నాకు నిద్ర పట్టలేదు. నేను కళ్ళు తెరిచాను. నా ఫోన్ లైట్ ఆన్ చేసి ఫోన్ చూస్తూ ఉన్నా. అందరూ నిద్రపోతూ ఉన్నారు. మొత్తం డెడ్ సైలెన్స్. అప్పుడే ఆ సౌండ్ వినిపించింది. గోళ్లతో ఎవరో గీకుతున్నట్టుగా స్క్రీచ్ స్క్రీచ్ అంటూ శబ్దం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు. పక్కనే ఉన్న రూమ్ నుంచి వస్తుందా, లేకపోతే ఆ స్టోర్ రూమ్ నుంచి వస్తుందా నాకు అర్థం కాలేదు. కొంచెం భయం వేసింది నాకు. అది ఎలుగుల సౌండ్ కాదు, పిల్లి సౌండ్ కాదు. ఒక మనిషి గోళ్లతో గోడ మీద గీకుతున్నట్టుగా ఉంది. నేను నా పక్కనే ఉన్న ఫ్రెండ్ తిట్టాను, వాడేమైనా చేశాడేమో అని. కానీ వాడు గురిపెట్టి నిద్రపోతున్నాడు. నాకు భయం వేసింది. దుప్పటి మొత్తం కప్పుకొని చెవులు గట్టిగా మూసుకున్నాను. ఆ శబ్దం సరిగ్గా 3 నిమిషాల తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత రాత్రుల్లో నాకు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. రోజు ఆ సమయానికి ఆ శబ్దం వినిపించేది, కానీ కొన్ని రోజులుగా శబ్దం రావడం ఆగిపోయింది. ఆ శబ్దం రానప్పటికీ అది వస్తుందేమో అని నేను వెయిట్ చేసేవాడిని. నాకు ఈ మధ్య పదే పదే ఒక కల వస్తుంది. మా రూమ్లో 4 బెడ్లు ఉండేవి. అందులో ఒక బెడ్ ఎప్పుడు ఖాళీగా ఉండేది. ఆ బెడ్ పైన ఏదో నల్లాకారం కూర్చో ఉన్నట్టు, అది నన్ను చూస్తున్నట్టు నా కల వచ్చేది. అది నిజంగానే ఉన్నట్టుగా అనిపించేది. నాకు చాలా భయం వేసేది. ఆశ్చర్యంగా అనిపించే విషయం ఏంటంటే, నాకు ఆ కల్లో ఒక భయంకరమైన వాసన వచ్చేది. చాలా దుర్వాసన. కానీ అది నాకు తెలిసేది, రియల్ గానే ఉన్నట్టుగా అనిపించేది. ఆ వాసన ఎలా ఉండేదంటే, రక్తం కుళ్ళిపోతే ఏం వాసన వస్తుందో అలా ఉండేది. ఒకరోజు ఉదయం మా రూమ్మేట్ కార్తీక్, నీకు ఈ మధ్య ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుందా అని అడిగాడు. నాకు ఫీజులు ఎగిరిపోయాయి. ఎలాంటి వాసన అని ఆశ్చర్యంగా అడిగాను. కుళ్ళిపోతే వాసన ఎలా వస్తుందో అలా ఉందిరా వాసన అని వాడు చెప్పాడు. నా బుర్ర పాడైపోయింది. ఎందుకంటే నా కళ్ళలో కూడా ఒక స్మెల్ వస్తుంది. అంటే అది కల కాదా, నిజమేనా? నాకు మైండ్ పనిచేయలేదు అప్పుడు. అయితే నేను మా రూమ్ లో ఏదైనా చచ్చిపోయింటుందేమో, అదే వాసన వస్తుందేమో అని అనుకున్నాను. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. టైం అప్పుడు 1:30 అవుతూ ఉంది. నేను చదువుకుంటూ ఉన్నాను. నేను ఎక్కువగా నైట్ టైంలో చదువుకుంటాను. అంతా నిశ్శబ్దం. నా ఫ్రెండ్స్ నిద్రపోతూ ఉన్నారు. అకస్మాత్తుగా బయట ఉన్న కారిడార్లో ఏదో కదిలినట్టు కనిపించింది. నేను వెంటనే తల తిప్పాను. అక్కడ ఏమీ లేదు. పిచ్చి పిచ్చిగా ఎందుకు థింక్ చేస్తున్నాను అని మళ్ళీ పుస్తకం వైపు చూసి చదువుకుంటూ ఉన్నాను. అప్పుడే నా ఎదురుగా ఉన్న గోడ పైన ఒక మనిషి నీడ కనిపించింది. నా వెనకాల ఒక మనిషి నించో ఉన్నాడు. నేను పెద్దగా పట్టించుకోలేదు. నా ఫ్రెండ్స్ ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళారేమో అని చెప్పి అనుకున్నాను. అలా చదువుకుంటూ ఉన్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూశాను. ఆ నీడ అలాగే ఉంది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అయినా నేను వెనక్కి తిరిగి చూడలేదు. నేను చదువుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు నా ఫ్రెండ్ నిద్ర లేచి అలా బయట ఫోన్ చూసుకుంటూ ఉండేవాడు. వాడే అని అనుకున్నాను. కానీ హఠాత్తుగా ఆ ఆకారం తల వంగిపోయి నన్నే చూస్తుంటూ అనిపించింది. గుండె జల్లంది. వెనక్కి తిరిగి చూశాను. వెనకాల ఏమీ లేదు. నా బాడీ మొత్తం వణికిపోయింది. నా ఫ్రెండ్స్ వైపు చూశాను. వాళ్ళు పడుకొని నిద్రపోతూనే ఉన్నారు. అంటే ఎప్పుడు దాకా ఉన్నది ఏంటి నాకు అర్థం కాలేదు. ఆ నెక్స్ట్ డేనే మా హాస్టల్ వాడిని అడిగాను ఆ పాత్ర గురించి, అలాగే ఆ స్టోర్ రూమ్ గురించి. వాటి గురించి అడగగానే ఆయన మొహం మారిపోయింది. అవి ఎప్పుడు మూసేసే ఉంటాయి బాబు, వాటి గురించి ఎందుకు, మీరు కామో చదువుకోండి పోండి అని ఆయన మాట దాటేశాడు. కానీ ఆయన మాటల్లో నాకు ఏదో తేడా కనిపించింది. ఆ రాత్రి బాత్రూమ్కి వెళ్దామని పైకి లేచాను. నా ఫ్రెండ్ నరేష్ తన బెడ్ మీద లేడు. వాడి బెడ్ కింద చూశాను. ఎప్పుడు వాడి చెప్పులు అక్కడే పెడతాడు, కానీ చెప్పులు లేవు. ఇక బాత్రూమ్ వద్దకు వెళ్ళి తలుపు తీయబోయాను, కానీ ఆ తలుపు రాలేదు. లోపల నుంచి గడియ పెట్టుంది. అప్పుడు నాకు అర్థమైంది వాడు లోపల ఉన్నాడు అని. నేను మళ్ళీ నా మంచం వైపు వచ్చేసాను. కాసేపటికి వాష్రూమ్ తలుపు తెరుచుకుంది. అప్పుడు మళ్ళీ ఆ శబ్దం వినిపించింది. ఉలిక్కిపడి ఆ బాత్రూమ్ వైపు చూశాను. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. భయంగా నా ఫ్రెండ్స్ లేపుదామని తిరిగి చూశాను. నరేష్ అక్కడే ఉన్నాడు. ఇదేంటి, ఇప్పుడు దాకా వీళ్ళు లేడు కదా, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాడు వాడు? నా మైండ్ పనిచేయలేదు. మా రూమ్ మధ్యలో ఒక పెద్ద అద్దం ఉండేది. గోడకి తగిలించి ఉండేది. నేను నెమ్మదిగా కళ్ళెత్తి ఆ అద్దం వైపు చూశాను. తలుపు దగ్గర ఎవ్వరూ లేరు. కానీ అద్దంలో
ఆ రిఫ్లెక్షన్ నా వెనకాల ఉన్న బెడ్ మీద ఉంది. దానిపై ఆ భయంకరమైన ఆకారం కూర్చొని నన్నే చూస్తుంది. నా కళ్ళలో ఏదైతే ఆకారం వస్తుందో అదే ఆకారం నా వెనకాల ఉంది. ఆ ఆకారం ముఖం నాకు కనిపించడం లేదు. అది నల్లగా ఉంది. ఆ ఆకారం నెమ్మదిగా తలపైకెత్తి నన్ను చూసి నవ్వుతుంది. దాని పళ్ళు తెల్లగా చాలా భయంకరంగా ఉన్నాయి. నేను పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తున్నాను. నా శబ్దానికి అందరూ లేచి చూస్తున్నారు. ఏంట్రా, ఏమైనా కలకన్నావా అని నా ఫ్రెండ్స్ అడిగారు. నేను వాళ్ళకి జరిగింది మొత్తం చెప్పాను. మాకు ఆ శబ్దం వినిపించలేదే అని వాళ్ళు చెప్పారు. రే కార్తీక్, నువ్వు అప్పుడప్పుడు బయట ఫోన్ చూసుకుంటూ ఉండేవాడు కదా, అప్పుడు నీకు ఏమీ వినిపించలేదా, ఏమీ కనిపించలేదా అని అడిగాను. ఏం మాట్లాడుతున్నావురా, నేను ఎప్పుడు పైకి లేచాను, అసలు నేను పడుకుంటే నిద్ర లేను కదా అని వాడు అన్నాడు. అలా చెప్పగానే నా ప్రపంచం మొత్తం స్తంభించిపోయినట్టు నాకు అనిపించింది. అప్పుడే ఆ మంచం మీద ఉన్న నీడ పైకి లేచింది. అది నెమ్మదిగా నా వైపు దూకింది. నేను భయంతో నా రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయాను. నా ఫ్రెండ్స్ అందరూ గట్టి గట్టిగా అరుస్తున్నారు, ఆగరా ఆగరా అని. కానీ నేను మాత్రం భయంతో ఆగకుండా పరిగెత్తాను. హాస్టల్ బయటికి వెళ్ళిపోయాను. నేను పరిగెత్తినంతసేపు నా వెనకాలే అది కూడా పరిగెత్తినట్టు నాకు అనిపించింది. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఏమైందిరా అంతలా భయపడ్డావు అని అడిగారు. నేను రొప్పుతూ ఆ రూమ్లో దయ్యం ఉందిరా, నేను ఇక రాను అని వాళ్ళు గట్టిగా చెప్పాను. నాకు పిచ్చెక్కిందేమో అని వింతగా నన్ను చూశారు. వాళ్ళు ఎంత నచ్చ చెప్పాలని చూశారు, కానీ నేను మాత్రం వినలేదు. హాస్టల్లోకి నేను రాను అని గట్టిగా చెప్పేస్తాను. నా ఫ్రెండ్స్ వెళ్ళి నా వస్తువులను తీసుకుని వచ్చారు. నేను వెళ్ళిపోయాను. రోజు వినిపించే ఆ భయంకరమైన శబ్దం, నా కళ్ళలో కనిపించే ఆ ఆకారం, అవన్నీ నన్ను ఎంత భయపెట్టాయి. నాకు భయంకరంగా అనిపించిన మరో విషయం ఏంటంటే, నా ఫ్రెండ్ అప్పుడప్పుడు బయట తిరుగుతూ ఉండేవాడు ఫోన్ చూసుకుంటూ. కానీ నేను తిరగలేదు అని వాడు చెప్పాడు. అది నేను నమ్మలేకపోయాను, ఎందుకంటే వాడిని నేను చాలాసార్లు చూశాను. అంటే అది ఎవరు? ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ 403 రూమ్ లో ఒకప్పుడు ఎవరో ఉరిపోసుకుని చనిపోయారంట. అది కూడా ఒక అబ్బాయి. కొన్ని నెలల తర్వాత నా ఫ్రెండ్స్ కూడా బయటకు వచ్చేసారు. ఆ హాస్టల్లో జరిగిన భయంకరమైన అనుభూతి నాకు ఇది. ఇలాంటి సంఘటనలు మీకు జరిగితే ఆ ప్రాంతం నుంచి, ఆ ఏరియా నుంచి బయటకు వచ్చడమే మంచిది. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.